తీద్దాను మళ్ళీ తీద్దాను అంతా ఒకసారి కనేసి ఏం కాదు నేను వేస్తాను వదిలే అట్లా ఈ టెంకాయలు వచ్చింది లెక్క వచ్చింది వీడియో పెట్టిన నీళ్ళకు ఒక గిన్నె పెట్టుకోండి. ఒక గిన్నెది అమ్మ వచ్చి అక్షత కొద్దిగా తీసుకొచ్చేటప్పుడు శుక్లాంబరతరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నోపశాంతై నమస్యాసలంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతా శ్రీ వరదమూర్తిర్నమో నమః మహాగణాధిపతి దేవతాయే నమః ధ్యాయామి జ్ఞానపరికల్పయామి ఆవాహయానం సమర్పయామి పాదారవిందయోః సుపాద్యం పాద్యం పరికల్పయామి హస్తారవిందయోః అర్ఘ్యమర్ఘ్యం పరికల్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఆచమనీయానంతరमध्ये పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి హరిద్రాజ కుంకుమాచూర్ణం పరికల్పయామి పుష్పార్థపుష్పాయ పూజయామి కలుతాడు ఓం శుభకాయ నమః చిన్న పూజ మహాగణపతి నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి దశాంగ విధి ధూపం కపిలాచూర్ణ సంయుక్తం ధూపోజం ప్రతిపురుషతాం మహాగణాధిపతి దేవతాయే నమః ధూపమాగ్రహమి దీపం దర్శయామి సాక్షాత్ ధూపదీపానంతరमध्ये పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి నైవేద్యం కపిలాచూర్ణ సంయుక్తం ధూపోజం ప్రతిపురుషతాం మహాగణాధిపతి దేవతాయే నమః ధూపమాగ్రహమి దీపం దర్శయామి సాక్షాత్ ధూపదీపానంతరमध्ये పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి నైవేద్యం అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ మహాగణపతి దేవతాయే నమః నారికేల ఫల సహిత కదలి పరివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ మధ్యవతకం పరికల్పయామి సువర్ణ పుష్ప దక్షిణాన్ని పరికల్పయామి రాజవచారభక్త్యక్ష పూజాం సమర్పయామి హిరణ్యపాత్రమనో పూర్ణం దదాతి మదభ్యోచామి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవేదమానాయుస్తేజో దదాతి మహాగణపతి దేవతాయే నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి రక్షాందాయం नमस्करोमि जय बोलो गणेश महाराज की जय महागणपति देवता फल प्रसाद सिद्धिरस्तु चपटे वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा బాగా కడగడం చేసుకుని మేము చేసే ప్రతి పనుల్లోనూ ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా ఎల్లవేళ కాపాడుతాననేది వినాయకుడిని రూపాన్ని మనసులో గుర్తు చేసుకుని మీ చేతులు అక్షంతలు వేసి మొక్కోండి మహాగణపతి దేవతాయే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి రక్షాంధార్యామి నమస్కరోమి మహాగణపతి దేవతా ఫల ప్రసాద సిద్ధిరస్తు వినియోగ రామంగుష్టాభ్య నమః హ్రీం తర్జనేభ్య నమః పురమధ్యమాభ్య నమః హ్రైమనామకాభ్య నమః హ్రం కనిష్టకాభ్య నమః హ్రం కరతలపృష్టాభ్య నమః राम हृदयान्महं ह्रीं श्रीशे स्वाहं ह्रूं शिखाय षट्हरं कवचायहं ह्रौं नेत्रत्रावषडहस्रविभुर्बन्धः ध्यानं शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगवृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ॐ ह्रां ह्रीं क्रों यं रं वं हं लं क्षं रमा समेत श्री सत्यनारायण आवाहयामि स्थापयामि पूजं शर्वमृते करोमि अशीर्णते पुनरस्मान् चक्षो पुनः देहभोगं जगच्च मे प्राणोपान व्यानोदान समान सत्प्राणः इह प्राणः यदा स्थानम् उपक्वैतं साङ्गं सायं सवाहनं सशक्तिं सपत्नीं सपुत्रं सपरिवारं समेत श्यायां
अतिदेवता प्रत्यदेवता सहित रमा समेत श्री सत्यनारायण आवाहयामि स्थापयामि पूजयामि शरभिमृते करोमि చెప్పండి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ప్రజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం వేసి నమస్కారం చేస్తాం. రమా సమేత శ్రీ సత్యనారాయణ ఆవాహయామి స్థాపయామి పూజయామి శరభిమృతే కరోమి. ఇప్పటికీ స్వామి ఇక ఈ కలశంలోకి సత్యనారాయణ స్వామి ఇచ్చినాడు. ఆ పక్క రమాదేవి, సత్యనారాయణ స్వామి భార్య పేరు రమాదేవి, అంటే లక్ష్మీ రూపమే, లక్ష్మీ రూపమే. కాబట్టి వాళ్ళిద్దరు వచ్చేసి ఇప్పుడు ఈ కలశాల్లోకి ఆవాహనమైన అనమాట. అంటే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇది ఈ మంటపం అంటే ఒక దేవాలయం ఉన్నట్టు, ఈ ఇల్లే దేవాలయం. రమా సమేత శ్రీ సత్యనారాయణ ఆవాహయామి స్థాపయామి పూజయామి శరభిమృతే కరోమి. 2 అక్షంతలు పూలు చేతులు పట్టుకోండి. ధ్యానం తత్వగుణాతీతం గుణత్రయం సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తభావృణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సధపదభూషితం గోవిందం గోకలానందం బ్రహ్మదంతైర్వపూజితం. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాయే నమః. ధ్యానార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. జ్యోతిష్యాంతం సర్వలోకాంతరస్థం గోకరాఖ్యం యోగతా హృదయగమ్యం సాంఘం సాయుధం సవాహనం సశక్తిం సపత్నిం సపుత్రం సపరివారం సమేతస్యాయాం రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాభ్యో నమః. ఆవాహనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. కల్పే త్రిమూళి మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రావస్త్రామృతో ప్రభో గృహాణ లక్ష్మీ ధరణి సమన్విత. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాయే నమః. రత్నసింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారకం వాద్యం గృహాణి దేవేశ మమ సౌఖ్యం వివర్ధయాః. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాయే నమః. వాద్యార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. వ్యక్తస్వరూపాయ వృషీకాపతే నమః. మయా నివేదితం భక్త్యాం అర్ఘ్యాం ప్రతిగృహ్యతాం. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాభ్యో నమః. అర్ఘ్యార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మందాకరిస్తే ద్వారే సర్వపాపహరం శుభం తద్వితాం కల్పితాం విచిత్రాం విభోం. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాయే నమః. శుద్ధాచమనీయార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. తీర్థోదకై కాంచనై కుంభ సమస్తతే కృపాస్తారమయార్పితం స్నానవిధో నదీ తృష్ట ప్రవాహ. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాయే నమః. స్నాపనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అత పంచామృత స్నానం. భవాజసంగతే క్షీరేణ స్నాపయామి. సద్యోజాత సద్యోజాత ప్రపశ్యామి. సద్యో తారకపడాలి గ్యాప్ లేకుండా. సద్యోజాత ప్రపశ్యామి. సద్యోజాతాయ నమో నమః. భవే భవేనాది భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠ వినాయకుడి గురించి జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ జలవికరణాయ నమో. బలాబల ప్రమద పైకెత్తిపోయి చేయి పైకెత్తి. బలాబల ప్రమద నాదాయ నమః. సర్వభూత దమనాయ జమానోన్మనాయ నమః. అఘోరేభ్యో రఘోరేభ్యో రఘోరఘోరదేభ్యః. ఇక్కడ నిలబడితే మా బాబు సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోపతాస్తో మే సదాశివం. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిదేవతాభ్యో క్షీరేణ స్నాపయామి. ఇది క్షీర స్నానాంతర మధ్యే గ్లాస్ పక్కన పెట్టి
శుద్ధోదక స్నానం పరికల్పమి పెరుగుండి దధిక్రవర్ణో ఆకారుషం జ్యేష్ఠారస్వశవాజన శరభినముఖాకరతో ప్రణాయోగం శితారిషదం దద్నాస్నాపమి దధిక్రవర్ణో ఆకారుషం జ్యేష్ఠారస్వశవాజన శరభిర్ముఖాకరతో ప్రణాయోగం శితారిషదం దద్నాస్నాపమి దధి స్నానం సమర్పమి అంత విషయం దధి స్నానాంతర మధ్య శుద్ధోదక స్నానం పరికల్పమి శుక్రమశీతి ఆర్జ్యం నైవేద్యం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవ సవితోర్పణ పైనుంటే భ్రసో సూర్యస్య రశ్మిభిః రమా సమేత శ్రీ సత్యనారాయణ సౌందర్యాభ్యాం నమః ఇది ఆర్ధ్యేన స్నాపయామి ఆర్ధ్య స్నానం సమర్పయామి రైట్ చాలు ఆర్ధ్య స్నానం సమర్పయామి చాలు ఆర్ధ్య స్నానానంతరం శుద్ధోదకే స్నాపయామి లూజ్ చేసుకునేది స్వాతిరింద్రాయ సహ వేదనాందే స్వాధనమిత్రాయ వరణాయ వాయు బృహస్పతి ప్రసూత స్థానో మంచన స్వాగం హస శర్కరయా స్నాపయామి శర్కర స్నానం సమర్పయామి శర్కర స్నానాంతర మధ్య మధువాత రుతాయ శర్కర స్నానం సమర్పయామి మధువాత రుతాయ తేన వచ్చండి అంత విషయం మధువాత రుతాయ మధుక్ష పైకెత్తాలి చేతి పైకెత్తి అట్లా మధువాత్వేన సంతోషదీ మధునక్తముతోషది మధువత్పార్థమగమృతః మదజ్జౌనపితా ఇతర మధునాస్నాపి మధు సర్వమధు స్నానం అట్లా పడుతుంది నిదానం పడుతుంది అంతా పడుతుంది మధు స్నానం సమర్పయామి యా పరిణీర్యాః యా పరిణీర్యాః ఫలపుష్పాః పొట్టు తీసేసి చిన్నగా నలిపేసేయండి బాగా పిసికేసేయండి యా పరిణీర్యాః ఫలపుష్పాః యా చ పుష్పణీః బృహస్పతి ప్రసూతాం స్థానో మంచన స్వాగం హసః స్వామి బృహస్పతి ప్రసూత స్థానో మంచన స్వాగం హసః ఫలోదక స్నానం సమర్పయామి ఫలోదక స్నానానంతర మధ్య శుద్ధోదకే స్నాపయామి దాంట్లో కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా గిన్నెలో ఆ కొబ్బరి నీళ్ళు పాల గ్లాసులో వేసుకోండి పుట్టిందే మహేరణాయ శక్షవశివత మోరస ఉషతీర మాతర తస్మారగమవ ఏ శక్షయా జనదాపో జనేతా జన శుద్ధోదక స్నానం సమర్పయామి ఆ విగ్రహాలు రెండు చేతిలో పట్టుకోండి పైకి తీసి పైకి చేత కంది చక్రంతా అనేసి గంగే చేమనే చేవా గోదావరి సరస్వతి ఆ స్టీల్ గిన్నెలు పెట్టుకోండి టెక్కా నీళ్ళు పెట్టిందా గిన్నెలో పెట్టుకొని అది గణపతిని కూడా పెట్టుకోండి ఇది బాగా చక్కని పెట్టండి ఈ చట్ట ఇది ఇక ఇది వెనక్కి ఇచ్చేసి దాంట్లో కలిపేనా నిదానంగా కింద పెట్టుకుంటే చాలు దగ్గర పెట్టుకోండి గిన్నె దగ్గర పెట్టుకోండి స్టీల్ గిన్నె నీళ్ళు పోసి కడగండి పురుష సహస్రాక్ష సహస్రవాత్ చేతి పట్టుకోండి అట్లా తీసుకొని కడిగి అత్యధిష్ట దశాంగులం పురుష చేతనైమా అత్యధిష్ట దశాంగులం పురుష వేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదామృతత్వశేషానః యధన్నయేన తిరోహతి ఏతావానస్య మహిమ అధోర్జాయాగుచ్చ పురుషः పాదోస్యేహ భవాత్మనః తథో విశ్వంజక్రామతు అయిందా అందువల్ల ఈ టవల్సమ్మ తుడిచేసి బాగా నాన్న ఇవి చెట్లకి అక్షదానం సమర్పయామి ఇంకా పూలు తీసుకున్నారు పూలు మంత్రం చెప్పాడు పూలు పెట్టాలి పూలు ఏమి ఊరికే పూలు వేస్ట్ చేసినట్టు మళ్ళీ మంత్రం పూలు ఉండవు ఓం కేశవాయ నమః పాద పూజయామి గోవిందాయ నమః గల్భ పూజయామి ఇందిరాపతియే నమః జంగ పూజయామి అనఘాయ నమః జాని పూజయామి జనార్దనాయ నమః ఊరం పూజయామి విష్ణుస్రవచే నమః కటిం పూజయామి కుక్కిటభూనాయ నమః ఉదరం పూజయామి లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి
कंभुकण्ठाय नमः कंठं पूजयामि पूर्णेन वक्षाय नमः वक्तं पूजयामि कुन्तिदन्ताय नमः दन्तं पूजयामि सुनासिकाग्राय नमः नासिकं पूजयामि सुनेत्राय नमः नेत्रं पूजयामि सरस्य शीर्षे नमः शिरः पूजयामि श्री सत्यनारायण स्वामी नमः सर्वांगानि पूजयामि ओम नारायणाय नमः ओम नारायण नमः ओम शौर्ये नमः ओम चक्रपाणिये नमः ओम जनार्दनाय नमः ओम वासुदेवाय नमः ओम जगदान्ये नमः ज्ञानपञ्जरे नमः श्रीवल्लभाय नमः जगन्नाथाय नमः चतुर्मूर्तये नमः जगन्नाथाय नमः व्यामोकेशाय नमः शंकराय नमः गणध्वजाय नमः नारसिंहाय नमः महादेवाय नमः स्वयंभुवे नमः भुवनेश्वराय नमः देवकीपुत्राय नमः पार्थसारथ्ये नमः अद्वैताय नमः धरावते नमः सरवते नमः निर्मलाय नमः देवपूजिताय नमः चतुर्भुजाय नमः चक्रधराय नमः त्रिधाग्ने नमः निर्विकल्पाय नमः निष्कलंकाय नमः निरंतकाय नमः निरंजनाय नमः निराभासाय नमः निष्प्रपंचाय नमः निरामाय नमः भक्तवत्स्याय नमः विशेषाय नमः अव्ययाय नमः अव्यग्राय नमः सहस्राक्षाय नमः सहस्रपादवे नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः गोविंदाय नमः ओम विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षणाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरिये नमः रमा समेत श्री सत्यनारायण स्वामी देवताय नमः ओम प्रकृत्ये नमः ओम विकृत्ये नमः ओम प्रकृत्ये नमः ओम विकृत्ये नमः ओम विद्याय नमः सर्वभूतहितप्रदाय नमः श्रद्धाय नमः विभक्त्ये नमः परमात्माय नमः वाच्ये नमः पद्मालये नमः शुचिये नमः स्वाहाय नमः सुधाय नमः हिरण्मये नमः लक्ष्मे नमः नित्यपुष्टाय नमः विभुवरे नमः आदित्याय नमः दीप्ताय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मण्ये नमः करुणाय नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दरे नमः पद्मोद्भवाय नमः पद्ममुखे नमः पद्मनाभप्रियाय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मन्ये नमः पुण्यगन्धाय नमः शुप्रसन्नाय नमः प्रसादाभिमुखाय नमः प्रभाये नमः चन्द्रवदनाय नमः इंदिराय नमः इंदुशीतलाय नमः आह्लादने नमः पुष्टिये नमः शिवाय नमः शिवकर्त्ये नमः सत्ये नमः विमलाय नमः विश्वजने नमः दारिद्र्यंशने नमः देवीये नमः सर्वोपद्रवरणाय नमः नवदुर्गाय नमः महाकाळ्ये नमः ब्रह्म विष्णु शिवात्मकाय नमः त्रिकाल ज्ञान संपन्नाय नमः श्रीमभुवनेश्वरे नमः महालक्ष्मी समेत रमा समेत श्री सत्यनारायण स्वामी देवताय नमः नानाविध नहीं कल पे उठे चल नानाविध परिमल पत्र पुष्प काड़ तुंचे नानाविध परिमल चल नानाविध परिमल पत्र चल चल वेद नानाविध परिमल पत्र पुष्पानि समर्पयामि दशांगमिति धूपम उदयति अंगं कुकुलभेदं सुगन्धं च शुभनोहरं कपिलाचूर्णसंयुक्तं धूपोजं प्रतिपुरुष्यतां रमा समेत श्री सत्यनारायण स्वामी देवताय नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि साक्षात् धूपदीपानन्तरमध्ये परिमलपत्रपुष्पाक्षतां समर्पयामि नैवेद्यं देवताः ओम भूर्भुवस्सुवः ओम तत्सत् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं दर्पेण परिषिञ्चामि अमृतमस्तु अमृतोपसरणमसि स्वाहा रमा समेत श्री सत्यनारायण स्वामी देवताय नमः शांति नीराजनं दर्शयामि रक्षान्धर नमस्करोमि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् रमा समेत श्री सत्यनारायण स्वामी देवताय नमः
ఆనందకర్పూర నీరాజనం దర్శయామి రక్షాంధర నమస్కరోమి కింద పెట్టేసి హారతి కలుగుతాం జై లక్ష్మీ రమణ గోవింద గోవింద శ్రీ సత్యనారాయణ స్వామి పాదసేవ గోవింద హరి గోవింద తదంగత్వేన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం వ్రతకథాయాం ప్రారంభ అక్షద్ర పూలు చేత పట్టుకోండి కథలు ప్రారంభమైతే కథలు చేద్దాం ప్రథమాధ్యాయో ప్రారంభ ఏకదా నైమశారణ్యే విషయా శబరకాదయ ప్రవృత్తానాం సర్వే శృతం పౌరాణికం కలు పూర్వకప్పుడు శబరకాది మహామునులందరూ నైమశారణ్యమున కూడి ఉన్న వారి సూత మహాముని చూసి ఇట్లా అడిగింది ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలమును సిద్ధించునో అట్టి దాన్ని తెలుపమని మహామునుడు సూత వారి కోరిడి అందుకు సూత మహాముని ఓ మునులారా పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఈ విధంగా కోరగా శ్రీహరి ఆని తెచ్చిన విషయమును మీకు ఎరింగించేదను శ్రద్ధగా వినుడు అంటే ఈ విధంగా చెప్పసాగాడు పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకములందు తిరుగుచు మార్గవశమున భూలోకములకు వచ్చారు అంతట నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టములు చూచి వీరికి కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచించుతూ విష్ణులోకముకి వెళ్ళాను నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజను తెల్లని శరీర ఛాయ కలవాడును శంఖము చక్రము గదాపద్మము మొదలగు అలంకారం కలవాడు శ్రీమన్నారాయణ గాంచి ఈ విధంగా ప్రార్థించరు మనసుతో ఊహించడం కానీ వాక్కుతో వివరించి చెప్పడం కానీ శక్యము కానీ అతీతమైన రూపం కలవాడ ఆది మధ్యాంతరహిత నిర్గుడైనటువంటి శుగుణాత్ముడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల భాంతి కలిగినటువంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను శ్రీహరి ఆ స్తోత్రం విని నారద మహామునితో ఇట్లనే ఓ నారద మహాముని నీవు ఇక్కడికి వచ్చుడు కారణమేమిటి నీ కోరికను తీర్చేదను చెప్పమని అడిగను అందుకు నారదుడు శ్రీ మహావిష్ణువు చూచి జగద్రక్షక భూలోకమున మానవులు నానా యోనులందు పుట్టుచూ నానా క్లేశములు అనుభవిస్తున్నారు ఇట్లు వారు కష్టముల చేత బాధపడుతున్నారు అందుకు ఏదైనా ఉపాయం తెలిపి అనుగ్రహించమని ప్రార్థించరు అందుకు శ్రీహరి ఈ విధంగా చెప్పదడిగను నారద మహాముని నీవు లోకహితార్థమే చక్కని విషయం అడిగితివి అందుకు వ్రతం కలదు అది ఏ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వరుడు పొందిన వారి పరమను మోక్షం పొందుతారు అది విన్న నారదుడు ఇట్లా అడుగుతున్నారు ఓ దామోదర ఈ వ్రతం చేయటం వల్ల ఏ ఫలితం వచ్చును ఆ వ్రతం ఎట్లు చేయను దాన్ని ఇది వల్ల ఎవరెవరు ఆచరించింది అది ఎంతో సువిస్తారంగా తీర్పుమని కోరను అందుకు శ్రీహరి ఈ విధంగా చెప్పసాగును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములు నివారణ చేయను సకలైశ్వరుడు కలగజేయను సంతానం కలుగును సర్వత్రా జయప్రదముగా ఉండరు ఈ వ్రతమును వైశాఖ మాసమునందు కానీ మాఘమాసమునందు కానీ కార్తీక మాసమునందు కానీ ఒక శుభదినంబన చేయవచ్చును కష్టములు పడుతున్నప్పుడు కష్టములు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయట ఎంతైనా మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినతో అట్టి వివాదం తప్పకుండా చేయగలుగును నారద మహాముని ఈ వ్రతంలో శక్తి కలవారు ప్రతి నెలా చేయవచ్చును లేదా సంవత్సర మాని చేయవచ్చును ఎవరి శక్తానుసర వారు చేయవచ్చును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును పౌర్ణమి తిథి కానీ ఏకాదశి నాడు కానీ రవి సంకటం దినము కానీ చేయును సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు నిర్వర్తించుకొని స్నాన సంధానం నిర్వహించుకొని శుచి అయి నిశ్చల భక్తులతో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభో నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో మేము ఈ వ్రతము చేయుచున్నాము అని చెప్పి స్వామికి ధ్యానం చేసుకుని నమస్కారం చేయడం ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా నిత్య కర్మానుష్ఠం నివర్తించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతం చేయవచ్చును పూజా స్థలమును గోమయం చేత అలికి శుద్ధి చేసి వరి పిండి 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపైన నూతన వస్త్రం పరిచి దాని యందు బియ్యము పోసి వారి మధ్య కలశం ఉంచమని ఈ కలశమును వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని మట్టితో గాని చేయవచ్చును లోపితనం చూపరాదు యథాశక్తిగా నీవు ఆచరించవచ్చును మరలా కలశం మీద నూతన వస్త్రం పరచవను ఆ నూతన వస్త్రం మీద ప్రతిమారూపడకు శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవను ఈ ప్రతిమ ఒక కర్షం బంగారంతో కానీ అర్ధ కర్షం బంగారంతో కానీ తుదక పావకర్షం బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకం కావించిన పిమ్మట మంటపమునందు ఉంచవలను ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమేశ్వరుడు పార్వతి సూర్యుడు మొదలగు నవగ్రహములు ఇంద్రాది అష్టదిక్పాలకులు అతి దేవతలు ప్రత్యేక దేవతలు సహా పూజించవలను మొదట కలశమున వర్ణదేవుని పూజించవలను విఘ్నేశ్వరుడు మొదలుగా 5 దేవతలను
కలశమును ఉత్తరమున మంత్రముతో ఉదక సమాప్తి గావించి ప్రతిష్ఠించి పూజించవలను. తర్వాత అష్టదిక్పాలకులు ప్రాగాదిక్కులు ఎందులో ప్రతిష్ఠించి పూజించవలను. పిదప శ్రీ సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలను. 4 వర్ణముల వారు స్త్రీ పురుషులు కూడా ఈ వ్రతం చేయవచ్చును. బ్రాహ్మణుడు కాని వారు పౌరాణికము కానీ వ్రతం చేయవచ్చును. తుదికి ఏది రమాయణను సాయంకాలం వ్రతం చేయవచ్చును. ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి అరటిపండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, లేనిచో బియ్యపు నూక, చక్కెర లేకున్నచో బెల్లము ఇవన్నీ అనగా సమానంగా షేరుంపావు చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయను. ఆ విధంగా నైవేద్యం చేసిన పిమ్మట బ్రాహ్మణుడికి యథాశక్తిగా దక్షిణలు ఇచ్చి బంధుమిత్రాలతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయవను. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రీతిగా నృత్య గీతాలను జరిపించను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములు పొందుటకు మిక్కిలి సులభమైనటువంటి మార్గము. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయ ప్రథమాధ్యాయో సమాప్త. దశాంగ విధి ధూపం పూజ దశాంగం గుగ్గులభేదం సుగంధం శమనవోహరం అమ్మా ప్రసాద్ అమ్మ అప్పుల ఓహరం కపిలాచూర్ణ సంయుక్తం ధూపోజం ప్రతిగృహ్యతాం రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిభ్యో నమః. ధూపమాగ్రాపం అప్లేట్ దేవుని గారికి అభిషేకం చేసింది. అనంతర మధ్య పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అమృతమస్సు అమృతోపసర్ణమసి స్వాహ. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం నారికేల ప్రణివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ధానాయ స్వాహ. మధ్యవతకం సువర్ణ పుష్ప దక్షిణాన్ పరికల్పం సమస్త రాజోపచార భక్త్యోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. నీరాజనం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నోర్విష్ణు ప్రచోదయాత్. మహాదేవీ చ విద్మహే విష్ణుభక్తి చ మహే తన్నోర్లక్ష్మి ప్రచోదయాత్. రమా సమేత శ్రీ సత్యనారాయణ సంగతాభ్యో నమః. శాంతి నీరాంతరిక్షం రక్షాంతర నమస్కరోమి. హారతి కలుగు. జై లక్ష్మీ రమణ గోవింద గోవింద. సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయ ద్వితీయాధ్యాయో ప్రారంభ. మళ్ళీ లాస్ట్ అతాదృక్షం ప్రవక్ష్యామి కృతం యేన పురద్విజాః. కాశితార్కే శ్రీపురే రమ్యే భాషిత విప్రో వివర్ధనాః. కృతాఢ్యం వాక్యులో భూత్వాన్ నిత్యాం భద్రభూతలే. మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెప్పుచున్న వినుడు. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగుల దరిద్రుడి చేత అన్నవస్త్రం లేక ప్రతి ఇల్లు తిరుగుచుండేవాడు. భగవాన్ బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడి ఆ బీద బ్రాహ్మణికి ఎదురుగా పోయి, ఓ బ్రాహ్మణ, నీవు వేద విధులు ఉండి ఇట్లు దరిద్రం చేత బాధపడుతుంది కారణమేమిటాడు. ప్రభో, నేను మిక్కిలి దరిద్రును, భిక్షాలు తీసుకున్నాను, నా దరిద్రం పోటుకు ఏమైనా ఉపాయం చెప్పని బ్రాహ్మణుడు. ఓ బ్రాహ్మణ, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమే ఉన్నాడు. నీవు ఆ సత్యదేవిని సేవించినచో నీ కష్టములలో తొలగిపోను కనుక నీవు ఆ వ్రతం ఆచరించు. ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించే విధానం కూడా తెలిపి అక్కడే అదృశ్యుడు ఆయన. అది విన్న బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసేదనని తన మనసులో సంకల్పించుకుని వాడి ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మర్నాడు ప్రాతకాలం నుండి లేచి నిత్య కృత్యం నెరవేర్చుకుని వాడి ఈ రోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేయదనని తన మనసులో మరలా సంకల్పించుకొని భిక్షాటనకై బయలుదేరాడు. ఆ జన్మడు బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి భక్తి శ్రద్ధతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాడు. ఈ వ్రత ప్రభావంలో ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడి చాలా సంతోషించాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో చేయుచుండు.
ఈ విధంగా ప్రతి మాసం శ్రీ సత్యనారాయణ వ్రతం చేయటం వల్ల ఆ బ్రాహ్మణుడు మహదైశ్వరుడి కాకుండా సకల పాపం నుండి విముక్తి పొందినవాడే అంత్యమున మోక్షమును పొందను. ఈ వ్రతం ఆచరించిన వాడు బ్రాహ్మణి వలె సకల దుఃఖము నుండి విముక్తి పొందిన వారి సుఖముగా ఉందరు. కావున ఓ మనులారా, ఆ విధంగా శ్రీహరి నాథం చెప్పిన వ్రతం మీకు తెలిపి తిని అని సూత్రుల వారు తెలియజేసిరి. ఓ మహాత్మా, మీరు చేసిన వ్రతం ఏమిటి? ఏ వ్రతం చేసినచో ఏ ఫలితం వచ్చును? దైవ విషయంతో సువిస్తారంగా తెలుపను ప్రార్థించను. ఇది శ్రీ సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతం ఆచరించో సకల కోరిక సిద్ధించును, సకల ఈశ్వరుడు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా కట్టెలమ్మవాడు మిగల సంతోషించి దాహంని తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసి పిమ్మట ఇంటికి వెడలిపోయిన కట్టెలమ్మతడు శ్రీ సత్యనారాయణ వ్రతం చేటుకు నిశ్చయించుకున్న వాడి మర్నాడు పుల్లల కాడును భుజం పెట్టుకుని నేడి జన్మన పుల్లలముగా ధనమును వెచ్చించి శ్రీ సత్యనారాయణ వ్రతం చేయదనని సంకల్పించుకుని పట్టణముకై బయలుదేరను. కట్టెలమ్మతడు ఆ దినమున ధనవంతులను విరిగిపోయి కట్టెలమ్మగా ఊరు దినంబ కంటే రెట్టింపు ధనమొచ్చెను. అందులో కథడు మిగల సంతోషించి అరటిపండు, నెయ్యి, పాలు, చక్కెర, గోధుమ నూక మొదలు తీసుకుని ఇంటికి చేరిన తర్వాత అతడు తన బంధుమిత్రాదులతో కలిసి అక్కడనే శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించను. ఆ వ్రత ప్రభావమున అతడు ధనమును, పుత్రాపుత్రికలు, సుఖ సంతోషములు పొంది జీవితకాంతము సర్వసుఖంబలు అనుభవించి అంతిమ స్వర్గలోకమును వెళ్ళిన వాడైంది. శ్రీ సత్యనారాయణ వ్రత కథాయాం ద్వితీయాధ్యాయ సమాప్తః. దశాంగమితి ధూపం ఓం దక్షర విక్రమరేణ్యం భర్గోదేవస్య దశాంగం గుకులవేదం సుగంధం చ సుమనోహరం విలాచూర్ణ సంయుక్తం ధూపోదం ప్రతిగృహ్యతాం రమా సమేత శ్రీ సత్యనారాయణ సందతాభ్యాం నమః. ధూపమాగ్రాపయామి దీపం దర్శనం సాక్షాత్ ధూపదీపానంతర మధ్యే పరిమళపత్ర పుష్పాన్ని సమర్పం నైవేద్యం. गायत्र्यां देवताः ओम भूर्भुवस्सुवहं तत्सर्ववितरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. श्रेष्ठते लक्ष्मीं जपत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनव्यास्तम् इष्टं मनिषाणमं मनिषाण सर्वं मनिषाण तत्सयोरावृणिमहि घातं यज्ञपति दैवी स्वस्तिरस्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुभीषणम् चन्नास्तुद्युपदे चञ्चुतिष्पदे रमा समेत श्री सत्यनारायण संदताभ्यो नमः. शांति नीरादर्शम रक्षांतर नमस्करोमि. जय इंदिरा रमण गोविंद गोविंद. తర్వాత పూల అక్షంతలు చేతపట్టుకొని శ్రీ సత్యనారాయణ వ్రత కథాయాం తృతీయాధ్యాయం ప్రారంభः. పునరాగ్రే ప్రవక్ష్యామి శృణధ్వం మునిస్తుతమాః. పురాచర్మకో నామం నపశ్యం రహీపతే జితేంద్రియో సత్యవాదిన్ గచ్ఛాన్ దేవాలయం ప్రతి దినే దినే ధనం దత్వా ద్విజ సంతోషస్తుతి. ఓం ముని శ్రేష్ఠులారా, ఇంకో కథ చెప్పి వినుడు. పూర్వకాలంలో వికాముకుడు రాజుకరుడు. అతడు ఇంద్రియముని జయించినవాడు, నిత్య సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి పోచు బ్రాహ్మణులకు విశేష ధనమునిచ్చి సంతోషపెట్టించాడు. ఆ రాజు భార్య చాలా సౌందర్యవతి, మంచు గుణములు కలదు. ఆ దంపతులకు నాడు భద్రశీల నది తీరంబన శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించింది. ఆ రాజుకి వ్రతము చేయుచుండగా సాధువుల వైశ్యుడు విశేషమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారంగా మార్గం పోచు రాజు చేసిన వ్రతము చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి ఇట్లడిను. ఓ రాజా, నీవిప్పుడు చేసిన వ్రతమును సువిస్తారంగా నాకు తెలుపుకోరుచున్నాను, దయతో నాకు చెప్పమని కోరను. ఆ వైశ్యుడు అట్లనగా రాజు విధంగా చెప్పాను. ఓయి పుత్ర సంతానం కొరకు మేము సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పి ఆ వ్రతమును ఆచరించి విధానం కూడా తెలిపాను. ఆ వైశ్యుడు రాజప్రతి విని, ఓ రాజా, నాకును సంతానం లేదు కనుక నేననే వ్రతం ఆచరించి సంతానం పడదని పలికాను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామం చేరుకున్న వాడై శ్రీ సత్యనారాయణ వ్రత ప్రభావంను తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె విరుచు ఉండగా మనకు సంతానం కలిగినట్లయితే తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేయదమని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినం లీలావతి ధర్మపారాయణురాలై భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసమున ఒక కుమార్తెను కన్నాడు.
ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండేది. ఆ కళావతి శుక్లపక్ష చంద్రవలే దిన ప్రవర్ధమానమగుచుంటారు. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, నాథ, మనకు సంతానం కలిగినట్లయితే సత్యనారాయణ వ్రతం చేసేదమని ఆనాడు ప్రతిజ్ఞ చేసేది కదా, నేడు సంతానం కలిగింది, ఇంకా ఈ వ్రతం చేయకుండా కారణం ఏమిటి అడిగిన. అందుకు ఆ వైశ్యుడు, పోయి అమ్మాయి వివాహ కాలంలో తప్పకుండా ఈ వ్రతం చేసేదమని చెప్పి ఆమెను సమాధానపరిచి వ్యాపారునికే పట్టణం పోయాను. తర్వాత కొంతకాలంకు కళావతికి యుక్త వయసు వచ్చడం చూసి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి తీసుకురమని చెప్పి పంపాను. సాధవన వైశ్యుడు అట్లా చెప్పగా ఆ దూత వెంటనే కాంచనా నగరం పోయి యోగ్యుడంటే వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చాడు. అతడు అన్ని విధములుగా తన కుమార్తె తగిన వాడుగా ఉండడం చూసి ఉండడం చూసి సాధువు ఆ వైశ్య కుమారుడుకు తన కుమార్తెని కళావతినిచ్చి మహావైభవంగా వివాహం జరిపించాడు. ఆ ఆనందంలోటి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మర్చిపోయాడు. అందుకు శ్రీ సత్యనారాయణ స్వామికి వైశ్యుడిపై కోపం వచ్చినది. అప్పుడు వ్యాపారంలో బహునగుట్ట వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరము గల రత్నసానపురమును పోయిన. ఆ రత్నసానపురమును చంద్రకేతు మహారాజు పరిపాలన చేయుచుంటాడు. సాధవు తాను వ్రతం చేయకుండా చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడి అతను చెప్పించడు. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగాక చెప్పించను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనం అపహరించుకొని వర్తకులున్న చోటుకి చేరుకుని రాజభటులు దొంగలను పట్టుకుని నలుమూలలా వెతుకుతూ తమ దగ్గర వచ్చడం చూసి ఆ దొంగలు ఆ ధనమును వర్తకుని చేత వదిలి పారిపోయి రాజభటులు ధనమక్కడం వల్ల ఆ వయసులో దొంగలను నిశ్చయించి వారిని కట్టి రాజభటు కొనిపోయి భటులు రాజు చూసి, ప్రభో, ధనముతో కూడా చోరం బట్టి తీసుకుని వచ్చేది వీరిని విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించింది. కానీ రాజు ఏమి విచారం జరపకనే వీరిని తీసుకుపోయి కారాగారం అందించుడు అని ఆజ్ఞాపించడం. భటులు వైశ్యుని తీసుకుపోయి కారాగారం బంధించడం. ఆ వైశ్యులు ఎంత ప్రార్థించినను వారి మాట వినవాలేకపోయింది. ఆ చంద్రకేత మహారాజు ఆ వైశ్యుల పడవేందున్న ధనమతియు తన ఆధీనం గావించుకున్నాడు. మరియు శ్రీ సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఆ వైశ్యుని భార్య కుమార్తె అనేక కష్టములు పాలయ్యేది. వారి గృహం నందని ధనమతియు చోరు అపహరించుకొని పోయి మరియు లీలావతికి రోగం వచ్చినది. మనోవిచారం అధికమవుతుంటారు. తినులకు తిండి లేక ఇంటింటా భిక్షమెతుకుతూ బ్రతుకుతుంటాయి. కళావతి అన్నం లేక తిరుగుచుంటారు. ఆమె ఒక జన్మన ఆకలిగా ఉండే చేత ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకున్నది. ఆ జన్మన బ్రాహ్మణి ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా ఆ కళావతి ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనే ఉండి వ్రతం చూసి కథ విని స్వామిని ప్రార్థించను. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నది. అప్పుడు తల్లి కళావతిని చూసి, అమ్మాయి, ఇంత రాత్రి నువ్వు ఎక్కడుంటివి అని అడగగా అందులో కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణి గృహమున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనే ఉండి కథ విని స్వామి ప్రసాదం తీసుకుని వచ్చేదని చెప్పినాం. అది విన్న లీలావతి చాలా సంతోషించి తాను వ్రతం చేయవాలని తన మనసులో సంకల్పించాను. ఆ వైశ్యుని భార్య లీలావతి బంధువులతో మిత్రులతో కూడినదై దైవభక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి, ప్రభో, నా అపరాధం క్షమించి నా భర్తను మా అల్లుడు సుఖంగా ఇల్లు చేరినట్టుగా అనుగ్రహించమని ప్రార్థించాను. లీలావతి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన స్వామి సంతృష్టుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజులకు స్వప్నమునందు సాక్షాత్కరించి కారాగారణ అన్యాయంగా బంధించున్న వైశ్యులెవరును ప్రాతకాలం నుండి విడిచిపెట్టుము, వారి ధనమంది ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశనం చెప్పి అదృశ్యుడైన. మర్నాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితాదులు పిలిపించి సభ చేసి రాత్రి తనకొచ్చిన కళను సభలోని వారందరికీ చెప్పి ఆ వయసులో వెంటనే బంధవిముక్తులు చేసి ఇటు తీసరండి అని భటులకు ఆజ్ఞాపించారు. భటులు వెంటనే పై వారిని చెర నుండి బయట తీసుకుని వచ్చి రాజమందిరం ఇచ్చింది. ఆ వయసును రాజు నమస్కరించి రాజు ఇంకను తమకెట్టి శిక్ష విధించురని భయభ్రాంతులు ఉంటాయి. అప్పుడు రాజు వైశ్యులను చూసి, ఓయి, దైవ ప్రాతికూలమున మీకెట్టి దుఃఖము సంభవించినది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికం చేయించి నాకు కట్టుకుని నూతన వస్త్రం ఇచ్చి సంతోషించారు. ఇక రాజు అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెట్టింపు ధనమిచ్చి సంతోషపడు. ఇక ఆ చంద్రకేతు మహారాజు ఆదరంతో ఇక మీరు సుఖంగా వెళ్ళవచ్చని చెప్పారు. ఆ వయసును రాజు నమస్కరించి అనేక విధంగా కొనియాడుతూ తమ దారిని తాము పోయిరి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయ తృతీయాధ్యాయో సమాప్త. దశాంగమితి ధూపం.
आश्रय सर्वदेवानां धूपोजं प्रतिपृच्छतां धूपमाघ्रादीपं दर्शयामि साक्षाद्धूपदीपानन्तरमध्ये परिमलपत्रपुष्पाक्षतां समर्पयामि सुवर्णपुष्प दक्षिणानवनमस्काराजौजरभक्त्युजर शक्त्युजर पूजां समर्पयामि लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं काशीभूतसमस्तदेव वन्दे मुकुन्दप्रियां रमा समेत श्री सत्यनारायण स्वामितायै नमः आनन्दकर्पूरनीराजनं दर्शयामि रक्षान्धार नमस्करोमि लक्ष्मी रमण गोविंद गोविंद అనంతల సత్యనారాయణ స్వామి గోవింద గోవింద దుర్మంగళాచారుపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పిదప వైశ్యుడు నిత్యకృత్యం నెరవేర్చుకున్న వాడే ఈ రోజు తప్పకుండా నిత్యకృత్యం నెరవేర్చుకొని పడవలను చూసి తెల్లపోయాడు. బరువు తగ్గిన పడవ పైకి తేలును. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతో ఉన్న సంచులకు బదులుగా ఆకులు అలుములు ఉండని చూసి మూడు చెల్లి కొత్త చేపలు తెలుగు తెచ్చుకొని దారుణంగా వినిపించాడు. అమ్మ అట్లా కవలు పెట్టండి, అట్లే సన్యాసం తెప్పించాను కనుక ఇట్లయింది. ఇక ఏమి చేసినో ఆ సన్యాసం చేయను కనుక ఆయన ప్రార్థించుట ఎంతైనా మంచిది. అలా చేసేదితో మన ధర్మలకు గమనించి చెప్పింది. ఆ వైశ్యుడు అల్లుడి మాట విని పరుగున సన్యాసి వద్దపై సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానులు అవివేకి నిమిత్త పరిహారంగా మాట్లాడుతుంది, నా అపరాధం క్షమించి నన్ను రక్షించమని ప్రార్థించను. అప్పుడు ఆ సన్యాసి వైశ్యుని చూసి పోయి నీవు నా వ్రతం చేయని చెప్పి ఆ వ్రతం చేయకపోవడం వల్ల నీకు ఇచ్చి బాధ కలిగింది చెప్పి. అప్పుడు ఆ వైశ్యుడు సన్యాసిని చూసి ప్రభో ఈ లోకమందు నీ మాయ వల్ల నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయను గ్రహింపజాలరు. ఇక నేనంటవాడు నాపై కర్ణ చూపము, నా ధర్మం నాకు లభించినట్లు చేసి నన్ను రక్షించమని ప్రార్థించాడు. అందుకు సంతృష్టుడైన స్వామి పడవలో వర్తగతి ధర్మతి యథావిధిగా ఉండున్నట్టుగా వరవచ్చి అంతర్దాన్ని. తర్వాత ఆ వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధర్మదేవు యథాప్రకారంగా ఎక్కడ క్రియ ఉండేను. శ్రీ సత్యనారాయణ స్వామి క్రమంలో తన ధనం తాను లభించినందుకు చాలా సంతోషించి స్వనగరం పోటుకు బయలుదేరును. తర్వాత వైశ్యుడు అల్లుడా ఇదే మన రథపురం అని చెప్పి తమ రాకను భార్యాపుత్రికి తెలుపమని ఒక దూతను పంపాడు. ఆ దూత నగరం పోయి లీలాతుని చూసి అమ్మ మీ భర్తగా అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే రేవు చేరిందని చెప్పారు. లీలాతు దూత మాటలు విన్నది చాలా సంతోషించి అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతం త్వరగా ముగించుకుని రమ్ము, నేను పడవ దిగులు పోతున్నాను అని కుమార్తెను తొందర పెట్టి బయలుదేరి వెళ్ళింది. అంతటి కుమార్తె పూజ పూర్తిగానే చేసుకున్నది, కానీ తొందరలో ప్రసాద పుచ్చుకోవడం మర్చిపోయింది. అందువల్ల శ్రీ సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనుతో సహితంగా రేవలున్న పడవను ముంచి వేసును. తీరనున్న వారందరూ చూచి ఆశ్చర్యపోయి వైశ్యుని భార్య కుమార్తె మిగిలిన దుఃఖింపసాగి వారందరూ ఆ విధంగా దుఃఖించుతుండగా తల్లి కుమార్తెను చూసి విలిపించుతూ అల్లుడా చూచుతుండగానే నవతో కూడా మునిగిపోదు కదా, ఇది ఎంతో శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమే, వేరు కాదని తలుచుకుంటూ తన కుమార్తెను కౌగిలించుకొని విలిపించసాగను. అప్పుడు కళావతి తన భర్త చనిపోవడం చూసి అతని పాదకులు గైకొని వారితో పాటు సాగమనంతో సిద్ధపడను. ఆ వైశ్యుడు అది చూసి దుఃఖించుతూ ఇది ఎందు శ్రీ సత్యనారాయణ మహత్యమే, వేరు కాదని నిశ్చయించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచేదనని చెప్పి అందరినీ పిలిపించి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొండు. అంతటి శ్రీ సత్యనారాయణ స్వామి వైశ్యుడిపై కరుణమించి ఓ వైశ్యుడా నీ కుమార్తె నా వ్రత ప్రసాదం చంపకుండా తన భర్తను చూచడానికి వచ్చింది, ఆమె వెంటనే ఇంటికి పోయి ప్రసాదం స్వీకరించి వచ్చాను అంతే శుభమగునని చెప్పాను. ఆ విధంగా ఆకాశంలో ఉన్న మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం తీసుకుని వచ్చాను. ఆమె తిరిగి సముద్ర తీరంకి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఉంటారు. అది చూసి అందరూ చాలా ఆనందించారు. అప్పుడు కళావతి తండ్రిని చూసి తండ్రి ఇక ఆలస్యం మీద చేసేది ఇంటికి పోతారమన్నాడు. అప్పుడు ఆ వైశ్యుడు తన బంధుమిత్రాలతో కలిసి అక్కడనే శ్రీ సత్యనారాయణ స్వామి సంభాషించి పిమ్మట సుఖంగా ఇల్లు చేరుకున్నాడు. తర్వాత ఆ వైశ్యుడు బ్రతికి ఉన్నంతకాలము పౌర్ణమి తిథింతను రవిశంకరం తిరుమంతను శ్రీ సత్యనారాయణ స్వామి చేయుచు జీవితాంతము సర్వసుఖంబులు అనుభవించి అంత్యమున స్వర్గలోకమును పొందినవాడేను. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం దశాంగమితి ధూపం సర్వభూతగమనాయ జమానోన్మనాయ నమః అఘోరేభ్యో రఘోరేభ్యో రఘోరఘోరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేऽస్రుద్రరూపేభ్యः रमा समेते श्री सत्यनारायण स्वामी नमः शांति नीरांदर्शम रक्षांतर नमस्कुरुमि श्री सत्यनारायण स्वामी पाद सेवा गोविंद गोविंद
మళ్ళీ పూల అక్షంతులు చేతులు పట్టుకోండి. శ్రీ సత్ పంచమాధ్యాయ ప్రారంభ. అతానుక్షం ప్రవక్ష్యామి శృణధ్వం మునిస్థితమాః ఆశిత తుంగధ్వజో రాజ ప్రజాపాలనత్పరః. సూత మహాముని మరలా ఈ విధంగా చెప్పదడిగరు. ఓ మునీంద్రులారా, ఇంకో కథ చెప్పి వినుడు. పూర్వం తుంగధ్వజుడు రాజు ప్రజలను కన్నె తండ్రి రాజ్య పాలన చేయుచుండరు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అన్యములకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుతూ మార్గ మధ్యంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లని బంధువులతో కూడి ఉన్నవారి శ్రీ సత్యనారాయణ చేసుకుని వచ్చి రాజు మనోగర్వము చేత అక్కడున్న నా స్వామికి నమస్కారం చేయక వెళ్ళిపోయినారు. తర్వాత గొల్లలు తెచ్చి ప్రసాదం తెచ్చి రాజముందరం వచ్చింది. అందరూ భక్తి శ్రద్ధతో ప్రసాదం భుజించిరి. కానీ రాజు ప్రసాదం భుజింపకుండా తన నగరంకు వెళ్ళిన వాడేను. అందరూ శ్రీ సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చింది. అందుచే రాజు యొక్క నూరుగురు కుమారులు చనిపోయి సకల సంపదలు హరించుకు కోల్పోయారు. క్రమంగా దరిద్రం సంభవించను. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమై ఇది ఎందుకు చూచి రాజు తనలో తాను తలపోసినాడు. ఆహా, గొల్లలు ఇచ్చిన కదా అని నీచముగా భావించి స్వామి ప్రసాదం భక్ష్యము తిరస్కరించి తిని అని ఆలోచించుకున్న వెంటనే గొల్లలు చెందిపోయి భక్తి శ్రద్ధతో పిదపారాజు మరలా ధర్మతుడై సకల కష్టములు విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా ఉండి అంత్యమున స్వర్గలోకం వెళ్ళిన వాడైన. మహాప్రభావని వ్రతము ఎవరైతే భక్తిగా చేదురో వారు ధర్మవంతుడు. అందరం పొందినవాడు విముక్తి పొందును. భయగ్రస్తును భయం తొలుగును. సకలాభిష్టములు పొందినవాడి అంతిమ స్వర్గలోక ప్రాప్తి పొందుదు. కావున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయవలసిన అవశ్యమును, వ్రత విధానమును, వ్రతం యొక్క మహత్యమును, అందువల్ల లభించే ఫలితం మీకు వివరించితిని. కలిగమున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్షమైనది. స్వామిని కొందరు సత్యేశ్వరుడనియు, మరికొందరు సత్యనారాయణనియు, ఇంకొందరు సత్యదేవుడనియు పిచ్చుకొందరు. సనాతనుడుగా హరి కలియుగమున అనేక అవతార రూపం పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీర్చుచుండని. ఈ వ్రతం చేయుటకు స్వయంగా శక్తి లేకున్నచో ఎవరైనా వ్రతం చేయుచుండగా చూచును భక్తి శ్రద్ధతో కథలు వినడను. ఆ సత్యదేవుని అనుగ్రహం వల్ల సకల కష్టములు తొలగిపోను, సకల సంపదలు కలుగును. ఇది స్కాందేన రేవాఖండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయం పంచమాధ్యాయో సమాప్త. దశాంగమితి ధూపం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం జగన్నాథం వాగీశం వరదాయకం శుగనంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణ మంజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రూణాం పరపీడితే విస్తారయేత్ సర్వేషు రాజిష్ఠంతుం నామ్యాని సంకీర్త్య ఫల ఉపాస్నోతి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభం లీలాయ వితతం విశ్వం యోనై తస్మై నమో నమః. సత్యనారాయణ స్వామి దేవతాయ నమః. వ్రత ఫల ప్రసాద సిద్ధిరసు. ఇంకా దేవుంట్లో దీపావళి చేశారు కదా, ఇక్కడ హారతి ఇచ్చేసి దేవుని కూడా హారతి అమ్మ చేత పట్టుకోండి. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నిదానికి పడి రుద్రాయ నమ కాలాయ కాల వికరణాయ నమో బలాయ బల ప్రమథనాదాయ అక్కడ నవధాన్యాలు కూడా బలాయ బల ప్రమథనాదాయ నమ సర్వభూత గమనాయ మానవర్మనాయ నమః. దేవునితో కోటి అఘోరేభ్యో రఘోరేభ్యో రఘోరఘోరదేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్.
ईशान सर्व विद्यानां समेत रमा समेत श्री सत्यनारायण स्वामी देवताय नमः इति वेदोक्त सुवर्ण मंत्र पुष्पाक्षतान् समर्पयामि रक्षान् धारयामि नमस्करोमि ओम कल्याणाद्भुत गात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय ఇంకోసారి పడి కింద శ్రీరామ్ ఇక్కడ తిప్పండి ఇక్కడ తిప్పండి మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయ నమః శాంతి నీరాజనం దశం రక్షాంధర నమస్కరోమి ఆ కవర్లో చిల్లర ఉంది కదా చేతిలో పట్టుకుని కొద్దిగా తీసుకొని ఇక్కడ వేసండి శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయ నమః శ్రీ సత్యనారాయణ స్వామి పాదసేవ గోవింద హరి గోవింద అంటే చూపించమ్మా పూలక్షం చేరబడుతుంది సహస్ర మీరు తీసుకొచ్చింది దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విపశ్యమతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతకం మాలాతులంబాదే విశ్వస్యాయ తనం మహతో సంతతికం చలాభిస్తరం పత్యాకౌషసన్నిభం తస్యాంతే